అమరావతిలో సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 13వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతా ఉంది. ఉదయం 9:54 సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం 7 అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. 2014లో అప్పటి కూటమి ప్రభుత్వంలో ఈ నిర్మాణం ప్రారంభమైంది. ఆ తర్వాత అధికారం చేతులు మారటంతో కొంత జాప్యం జరిగింది. మళ్ళీ తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పునర్నిర్మాణ పనులు ప్రారంభించి ప్రస్తుతం అయితే ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ వీడియోలో ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు కూడా రచిస్తా ఉంది. ఈ క్రమంలోనే అమరావతిలో నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి. తాజాగా అమరావతిలో ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అయితే వాస్తవానికి ఈ కార్యాలయాన్ని దసరా పండుగ సందర్భంగానే ప్రారంభించాలనుకున్నారు. అయితే వివిధ కారణాల కారణంగా ఇది ఆలస్యమైంది. అక్టోబర్ 13 అంటే రేపు ఉదయం 9:54 ఈ సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొత్తం కూడా జరిపించబోతా ఉన్నారు. ఈ సిఆర్డీఏ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఈ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్స్ తో పాటు అత్యాధునిక నిర్మాణ శైలితోటి ఈ సిఆర్డీఏ ఆఫీసును నిర్మించడం జరిగింది. ఈ కార్యాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి సిఆర్డీఏ కార్యాలయ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి అమరావతి వేదికగానే ఈ నూతన కార్యాలయ భవన వేదికగానే కొనసాగబోతా ఉన్నాయి. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సిఆర్డీఏ ఆఫీస్ పనులు ప్రారంభించడం జరిగింది. 2019 నాటికి ఒక గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 7 అంతస్తుల స్ట్రక్చర్ మాత్రమే పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి మారటంతో నిర్మాణ పనులన్నీ కూడా జాప్యమైపోయాయి. 2024లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి రాజధాని నిర్మాణ పనులకు పునఃప్రారంభం ఈ సిఆర్డీఏ కార్యాలయం నుంచే ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సిఆర్డీఏ కార్యాలయానికి సంబంధించి మొత్తం 10 నమూనాల నుంచి ఒకదాన్ని ఎంపిక చేసి దాని ప్రకారం ఈ భవన డిజైన్ను రూపొందించడం జరిగింది. నూతనంగా నిర్మించిన ఈ సిఆర్డీఏ ఆఫీసులో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మొత్తం 4.23 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించడం జరిగింది. బిల్డప్ ఏరియా 2.42 లక్షల చదరపు అడుగులు కాగా 7 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ప్రతి అంతస్తు కూడా 33,000 చదరపు అడుగులు ఉంటుంది. సిఆర్డీఏ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. రాజధాని నిర్మాణ పనులను ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నిర్మించారు. అమరావతిలో ఉన్నటువంటి ట్రాఫిక్ తో పాటు వాతావరణం, పారిశుద్ధ్యం వంటి అంశాలను కూడా ఈ సెంటర్ను ఉపయోగించుకొని దాని ద్వారా ఈ మొత్తాన్ని కూడా పర్యవేక్షించబోతా ఉన్నారు. ఇక సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసే ఎక్స్పీరియన్స్ సెంటర్లో అమరావతిలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మైక్రో డిజైన్లన్నింటినీ కూడా ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఆర్కిటెక్చర్ రూపంలో అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. అలాంటి మైక్రో డిజైన్లకు సంబంధించి సెక్రటేరియట్ భవనం, అలాగే హైకోర్టు, అసెంబ్లీ, ముఖ్యమంత్రి నివాసం, రాజ్భవన్ వంటి నిర్మాణాలు వీటన్నిటిని కూడా మైక్రో డిజైన్ల రూపంలో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉంచుతారు. ఇక మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఉంటాయి. 2, 3 అలాగే 5 అంతస్తులు సిఆర్డీఏకి సంబంధించినటువంటి సిబ్బంది ఉండటానికి వీళ్ళందరి కోసం ఉపయోగించుకుంటారు. ఇక 4వ అంతస్తులో సిడిఎంఏ అంటే పురపాలక శాఖ డైరెక్టరేట్ మొత్తం కూడా అక్కడ కొలువు తీరబోతా ఉంది. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంటుంది. ఇక 7వ అంతస్తులో పురపాలక శాఖ మంత్రి పేషితో పాటు పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ, ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ, ఇతర కార్యాలయం మొత్తం కూడా ఉండబోతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా సిఆర్డీఏ కార్యాలయం అనేది తొలి భవనంగా ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కాబోతా ఉంది. త్వరలో మరికొన్ని భవనాలు కూడా నిర్మాణాలకు మొత్తం కూడా పూర్తి చేసుకొని అవన్నీ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సిద్ధమయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది.